హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది అయితే అడుగుతున్నారు అక్క హైరింగ్స్ పోస్ట్ చేయట్లేదు ఏంటి అని చెప్పి. ఈ వీడియో దానికోసమే అన్నమాట. సో ఈ వీడియోలో 5 to 6 హైరింగ్స్ కోసం అయితే నేను చెప్తాను. అవి అర్జెంట్ హైరింగ్స్ అండ్ ఎంఎన్సీ కంపెనీస్ కొన్ని ఉన్నాయి, నార్మల్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బోల్డ్ అప్డేట్స్ రిగార్డింగ్ జాబ్ ఆపర్చునిటీస్, ప్లేస్మెంట్స్ అండ్ ఇంటర్వ్యూస్, ఇంకా చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి మన ఛానల్లోకి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ హైరింగ్ వచ్చి మనకి రియల్లీ క్వెస్ట్ అనే కంపెనీ అన్నమాట. సో స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నాను చూడండి. రియల్లీ క్వెస్ట్ అన్నమాట కంపెనీ నేమ్. అండ్ రోల్ వచ్చేసరికి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ 4 days ago అయితే పోస్ట్ చేశారు. లొకేషన్ వచ్చేసి పూణే. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ స్కిల్స్ వచ్చేసి మెయిన్ పైథాన్, జావా స్క్రిప్ట్, రియాక్ట్, యాంగులర్, C#, SQL అయితే వచ్చి ఉండాలి. అండ్ క్లౌడ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ హైరింగ్ అన్నమాట. మీరు అప్లై బటన్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా వర్క్డే పోర్టల్లోకి రీడైరెక్ట్ చేస్తుంది. సో దట్స్ ఆల్ అబౌట్ రిక్వెస్ట్ హైరింగ్. అండ్ సెకండ్ హైరింగ్ వచ్చేసరికి TCS ION అన్నమాట. సో రోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్ అన్నమాట. అండ్ ఈ ఆపర్చునిటీ అయితే గ్రాడ్యుయేట్స్కి మాత్రమే. అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ అన్నమాట. హైబ్రిడ్ వర్క్ ఉంటుంది. అండ్ స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. లైక్ DSA, పైథాన్, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే గ్రిప్ ఉండాలి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ అన్నమాట, TCS ION హైరింగ్. సో ఇక్కడ నేను లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడండి. ఇది ION హైరింగ్. మీరు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ రీడైరెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఇది అప్లై బటన్ క్లిక్ చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్, రిలవెంట్ బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ, రిలవెంట్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ థర్డ్ హైరింగ్ వచ్చేసి గ్లోబల్ లాజిక్ అన్నమాట, అసోసియేట్ అనలిస్ట్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, అసోసియేట్ అనలిస్ట్. అండ్ ఇక్కడ మనకి డొమైన్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ అనమాట. ఎనీ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. AI డేటా అనోటేషన్ రోల్ అన్నమాట ఇది. అండ్ అలానే స్కిల్స్ మనకి మెయిన్ AI, జనరేటివ్ AI ఇవన్నీ వచ్చి ఉంటే వెల్ అండ్ గుడ్. అండ్ ఇంకా రెజ్యూమ్లో అయితే మీరు మెన్షన్ చేయాలి, AI గురించి అయితే డెఫినెట్గా మెన్షన్ చేయాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఈ పేజ్కి రీడైరెక్ట్ అయిన వెంటనే మనం కిందకి స్క్రోల్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. మనం అప్లికేషన్ డీటెయిల్స్ ఇచ్చేయచ్చు. అండ్ అలానే చాలామంది అయితే అప్లికేషన్లో కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో అలా అయితే చేయకండి, చాలా జాబ్స్లో అవి ప్రాబ్లం అవుతుంది. అండ్ అలానే ఇంకా ఫర్దర్గా ఏమైనా అవకాశం ఉంటే నాకు డెఫినెట్గా నేనైతే అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది వీడియో కూడా చేస్తాను. అండ్ అలానే నెక్స్ట్ హైరింగ్ వచ్చేసరికి జైకస్ అన్నమాట. ఇది AIML ఇంటర్న్ అన్నమాట. AI ఇంటర్న్. లొకేషన్ వచ్చేసి ముంబై. హైబ్రిడ్ అన్నమాట. 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ డిపార్ట్మెంట్ ఏంటంటే US డెలివరీ. సో ఇదైతే ఇంటర్న్ రోల్ అన్నమాట, ఫుల్ టైం కాదు. అండ్ స్కిల్స్ వచ్చేసరికి మనకి మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అయితే వచ్చి ఉండాలి. పైథాన్, ఎనీ ఆఫ్ ది లాంగ్వేజ్లో మనం గ్రిప్ ఉండాలి. అండ్ అలానే ఇక్కడ చూస్తున్నారు కదా, పైథాన్, టెన్సర్ఫ్లో, పైటార్చ్, స్కిట్లెర్న్, పాండాస్ అంటే డీప్ లెర్నింగ్, డేటా సైన్స్ అవన్నీ వచ్చి ఉండాలి. APIs, డేటా స్ట్రక్చర్స్, సో ఇవన్నీ అయితే వచ్చి ఉండాలి. BE/BTech ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ 2025-2026 గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా చూడండి, మనం ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ కిందనే ఉంటుంది. రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది అన్నమాట. అండ్ అనదర్ ఇదైతే ఇంపార్టెంట్ హైరింగ్ అని చెప్తాను. అనదర్ హైరింగ్ ఏంటంటే ఆటోడెస్క్ హైరింగ్ అన్నమాట. ఇదైతే 2 days ago పోస్ట్ చేశారు, కానీ ఇదైతే రీసెంట్గా నిన్న అనుకుంటా మేబీ మా ఫ్రెండ్ అప్లై చేస్తే మెయిల్ వచ్చింది అని చెప్పింది. మరి అది ఐ థింక్ అక్నాలెడ్జ్మెంట్ మెయిల్ అనుకుంటా. సో ఆటో ర్యాబిట్ ఇటువంటి ఏంటంటే మనకి కనీసం రిగ్రెట్ మెయిల్ అన్నా సరే వస్తుంది. సో ఎవరు మిస్ చేసుకోకండి. ఈవెన్ మీ రెజ్యూమ్స్లో ఇక్కడున్న స్కిల్స్ ఏంటి,
అసలు ఇక్కడ ఏం మెన్షన్ చేశారు, కీవర్డ్స్ ఏమున్నాయి, ఇవన్నీ మీ రెజ్యూమ్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా మీ రెజ్యూమ్స్ అయితే షార్ట్ లిస్ట్ అవుతాయి. అండ్ చాలామంది అయితే రెజ్యూమ్ వీడియో అయితే పోస్ట్ చేయమని అడిగారు కదా, సో ఈరోజు అయితే పోస్ట్ చేయబోతున్నాను, అది స్టే ట్యూన్ ఫర్ దట్. అండ్ అలానే ఆటోడెస్క్ హైరింగ్కి వచ్చేసరికి ఇదైతే బెంగళూరు అన్నమాట లొకేషన్. అండ్ మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బీఈ బీటెక్ లేదంటే డిగ్రీ ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు చేసి ఉండాలి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ రిలేటివ్ ఫీల్డ్స్ అన్నమాట. 0 to 1 year ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఇంటర్న్షిప్స్, అకాడమిక్, ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అయితే స్ట్రాంగ్గా అయితే దీనికి ఉండాలి. అండ్ ఏడబ్ల్యూఎస్ ఇవన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు కదా, సో మీరు అన్నీ చదువుకొని డెఫినెట్గా ఈ కీవర్డ్స్ అయితే మీ రెజ్యూమ్లో మెన్షన్ చేయండి. సో ఏఐ టూల్స్ అయితే చాలానే ఉన్నాయి రెజ్యూమ్ క్రియేట్ చేయడానికి. చాలామంది ఏ టూల్ యూస్ చేసి మీరు రెజ్యూమ్ క్రియేట్ చేస్తారు, ఎలా చేస్తారు, అసలు ఏటీఎస్ స్కోర్ ఎలా తెలుసుకోవాలి అని చెప్పి అయితే అడిగారు. నేను తొందరలోనే ఆ వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. అండ్ దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ హైరింగ్ అన్నమాట. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. అండ్ మీకు తెలిసిందే కదా, నేను ఎప్పుడు జెన్యూన్ హైరింగ్సే పోస్ట్ చేస్తాను. ఈవెన్ నాకు జెన్యూన్ అనిపిస్తేనే అది పోస్ట్ చేస్తాను అన్నమాట, లేకపోతే నేను అసలు పోస్ట్ చేయను. సో అప్లై చేసుకోండి. నేను ఇంకా ఎలా డైలీ జాబ్ అప్డేట్స్ పెడుతూ ఉంటాను, నాకు జెన్యూన్ అని అనిపించినవి. అప్లై చేసుకోండి అండ్ ఆపర్చునిటీ అనేది గ్రాప్ చేసుకోండి. అండ్ స్కిల్స్ అప్ స్కిల్ చేసుకోండి ఎప్పటికప్పుడు. అండ్ ఏఐ అండ్ జనరేటివ్ ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ అన్నిటికన్నా అప్లై చేసుకోవాలంటే రెజ్యూమ్ అనేది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో మీరు డెఫినెట్గా రెజ్యూమ్ అయితే ఏటీఎస్ ఫ్రెండ్లీ ఉండేలా చూసుకోండి. అండ్ దానికోసం మంచి యాప్స్ కూడా నేను చెప్తాను ఫర్దర్ వీడియోస్లో. అండ్ అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.